తెలంగాణలో అడ్డదారిలో బ్యాక్లాగ్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారండి. ఇది గతంలోనే మేము 2 నెలల క్రితమే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినాం. సోమాజిగూడలో ప్రెస్ మీట్ పెడితే తాత్కాలికంగా ఆపడం జరిగింది. కానీ దొంగ బర్రె కదా పచ్చగడ్డికి అలవాటు అయినట్టు అవినీతి అధికారులు టేబుల్ మీదకి వెళ్ళి వచ్చే డబ్బుల కన్నా టేబుల్ కిందకి వెళ్ళి వచ్చే డబ్బులకే కకృతిపడి మళ్ళీ వికారాబాద్ జిల్లాలో కూడా మున్సిపల్ శాఖలో గానీ, ఇరిగేషన్ శాఖలో గానీ, రెవెన్యూ శాఖలో మెయిన్ ముఖ్య ఉద్దేశం ఈ రోజు బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ పెట్టడానికి రీజన్ వికారాబాద్ జిల్లాలో, అదే విధంగా తెలంగాణలో అన్ని జిల్లాలలో, మరి మిగతా జిల్లాలంటే ఆదిలాబాద్ కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, వరంగల్ కావచ్చు, ఖమ్మం కావచ్చు, మిగతా హైదరాబాద్ జిల్లాలలో కూడా పెద్ద మొత్తంలో బ్యాక్లాగ్ ఉద్యోగాలను అడ్డదారిలో, దొడ్డిదారిలో భర్తీ చేయడానికి అధికారులు కుట్రలు చేస్తా ఉన్నారు. మాకు సమాచారం అందుతుంది. దీన్ని ఆపకపోతే గనక మేము భవిష్యత్తులో పెద్ద మొత్తంలో తెలంగాణ నిరుద్యోగ రక్షణ చేసి నుంచి రాష్ట్రం అంతా కూడా పోరాటం చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. గతంలో గుట్టు చప్పుడు కాకుండా నిర్మల్లో 44 జాబులు రెవెన్యూ శాఖలో, మున్సిపల్ శాఖలో అమ్ముకున్న విషయం మనకు తెలిసిందే. అదే విధంగా కరీంనగర్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ రావు అన్నబిడ్డ సరితారావు తెలంగాణ జెన్కో ఏఈగా నెలకు 1,50,000 రూపాయలు తీసుకున్న విషయం మన అందరికి తెలిసిందే. అట్లా 3 సంవత్సరాల వరకు ఆమె దాదాపు డబ్బులు తీసుకుంది కొన్ని లక్షలలో. అంటే ఇలా నా తమ్ముళ్ళు ఎంతో మంది నిరుద్యోగులు కేసీఆర్ ఓడిపోతే మా అందరికి జాబులు వస్తాయి, మెరిట్ స్టూడెంట్లు ఎస్పెషల్ గా మాకు జాబులు వస్తాయని చెప్పేసి తెలంగాణ ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇవాళ భుజస్కంధాల మీద వేసుకొని ఒక పూట తినక రోడ్లు తిరుగుతూ అవ్వల కాళ్ళు మోపుతూ అయ్యల కాళ్ళు మోపుతూ ఇలా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొస్తే కాంగ్రెస్ పార్టీ కూడా సేమ్ అదే దారిలో కేసీఆర్ దొక్కినట్టు మరి యశోద హాస్పిటల్లో పోయినప్పుడు కేసీఆర్ ను పరామర్శించినప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమన్నా అట్లా మరి కేసీఆర్ నుంచి నేర్చుకున్నాడో తెలియదు కానీ ఇంకా దొడ్డిదారులు జరుగుతున్నాయి. తమ్ముళ్ళు కూడా ఇంతకు ముందు చెప్తున్నారు విఆర్ఓలో కూడా ఏదో సర్వేయర్ జాబ్స్ కూడా ఇస్తారని ఏదో చెప్తున్నారు. అదే విధంగా గ్రూప్ 2 లో కూడా కొన్ని అవకతవకలు జరిగినట్టు, గ్రూప్ 1 లో జరిగినట్టు, టీచర్ జాబ్ లో కూడా జరిగినట్టు, ఇట్లా అనేక దాంట్లో కూడా మనకు వస్తున్నాయి. ఈ వీడియో ఎక్కువ మందికి వైరల్ కావాలి, నిరుద్యోగులు మళ్ళొక్కసారి పోరాటం చేయవలసిన అవసరం ఉందని మేము మరి పీపుల్ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. వీడియోని మాత్రం ఎక్కువ మందికి షేర్ చేయాలని నిరుద్యోగులను కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. జై జవాన్, జై కిసాన్, జై. వాళ్ళగా అభినందిస్తా ఉన్నాను. నేను ఎప్పుడు కూడా ఊహించలే తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలను మనందరం, మన అన్నలు కావచ్చు, మన అక్కలు కావచ్చు, మన చెల్లెలు కావచ్చు, తృణప్రాయంగా త్యజించి తెలంగాణను తెచ్చుకున్నాం. ఆ రోజు ప్రధానమైన సమస్య ఏంది? నిరుద్యోగ సమస్య. మరి ఎందుకు ఉద్యోగాలు వస్తలేవంటున్నారు? ఆంధ్ర పాలకుల వల్ల మనకు ఉద్యోగాలు వస్తలేవని చెప్పారు కదా. మరి మన ప్రాణాలను ఎదురుగా వస్తున్న రైలును ఢీ కొట్టి జై తెలంగాణ అంటూ కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు. బలవన్ మరణాలకు పాల్పడడం తెలంగాణ సాధించుకున్నాం. ఏమనుకున్నాం అప్పుడు కూడా నిరుద్యోగులంతా? అమ్మాయ తెలంగాణ వచ్చేసింది, ఇక రేపో మాపో మాకు ఉద్యోగాలు వస్తాయి, చక్కగా మేము కూడా సెటిల్ అవుతామని అనుకున్నాం. మరి 10 ఏళ్ళు వెయిట్ చేసినాం, కళ్ళలో ఒత్తులేసుకుని. వచ్చినాయా? రాలేదు. రోడ్లు ఎక్కినాం. ఆంధ్ర ఉద్యమాన్ని తలదన్నేలాగా మరొక ఉద్యమాన్ని కూడా తెరలేపినాం. సరే, బీఆర్ఎస్ మరి సర్కార్ కూడా ఎవరైతే ఈ నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళ పక్షాన కనీసం ఆలోచన చేయట్లేదని పేగులు తెగిపోయేలాగా కొట్లాడినాం. వాళ్ళు కూడా చేయలే. మళ్ళీ ఏమనుకున్నాం, ఇక బీఆర్ఎస్ ని మార్చాలి. మరి కాంగ్రెస్ కూడా నయ వంచక మాటలు మాట్లాడిందని చెప్తా ఉన్నాను. ఇక్కడ ఏం మాకి మొహమాటం కూడా అవసరం లేదు. మేము వస్తాం, మీకు ఉద్యోగాలు ఇస్తాం, మేము వస్తాం, ఖాళీగా ఉన్న ఉద్యోగాలన్నిటిని భర్తీ చేస్తామన్నారు. నమ్మినాం, గొర్రెలు నమ్మినట్టు. కషాయాన్ని కనుక గొర్రెలు ఎట్లయితే నమ్మినామో నిరుద్యోగులను కూడా ఒక గొర్రెలాగా మార్చింది కాంగ్రెస్ ప్రభుత్వం కూడా. నాడు రేవంత్ రెడ్డి కూడా మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన అందరికి మద్దతు తెలిపినాం. బండ్ల మీద మన పెట్రోల్ పోసుకున్నాం, అప్పులు చేసాం, సప్పులు చేసాం, ప్రచార కార్యకర్తలుగా మారినాం కాంగ్రెస్. ఎందుకు? మన నిరుద్యోగులందరికీ కేవలం ఉద్యోగాలు రావాలనే, వాళ్ళలాగా ఆస్తులు అంతస్తులు అక్రమ సంపాదనలో భాగం అడగలే మనం. కేవలం ఉద్యోగాల భర్తీ కోసమే ఊరూరు తిరిగినాం, కాలు మొక్కినాం. మైపాల్ లాంటి వాళ్ళైతే డప్పులు కొట్టుకుంటూ జర్నలిజాన్ని కూడా పక్కన పెట్టి కాలు మొక్కి అయ్యా బీఆర్ఎస్ ని మార్చాలి, కాంగ్రెస్ ని తీసుకురావాలి, వాళ్ళు మాట ఇచ్చినారు, మరి మాట తప్పరు, ఖచ్చితంగా మనకు ఉద్యోగాలు వస్తాయి అనుకున్నాం. మరి వచ్చింది. 1 రోజు అయింది, 2 రోజులు అయింది, నెల అయింది, 2 నెలలు అయింది, 5 నెలలు అయి వెయిట్ చేసినాం. ఇప్పుడు సంవత్సరం వచ్చినాయా మళ్ళీ ఉద్యోగాలు? మళ్ళీ బోర్డును చేస్తే దుఃఖం వస్తుంది. నిజంగా కూడా తెలంగాణ రక్షణ అంటే తెలంగాణ నిరుద్యోగ రక్షణ జేసీగా మళ్ళీ కూడా ఏర్పాటు కావాల్సి వచ్చింది. మరి ఎవరు వస్తే నిరుద్యోగులకు న్యాయం జరుగుతుంది అని ఒక ప్రశ్న మాత్రం ఇప్పుడు ఉత్పన్నం అవుతానే ఉంది. ఇక ఖబర్దార్ అని హెచ్చరిస్తా ఉన్నాం. ఇప్పటికే ఉద్యోగాలు వేయాలి, నిరుద్యోగ సమస్య పెరిగిపోయింది. గతంలో అన్నారుగా ఆంధ్ర పాలకుల వల్ల నిరుద్యోగ సమస్య పెరిగిపోయిందని. ఆంధ్ర వాళ్ళని తరిమి కొట్టినాం కదా. ఇప్పుడు 10 నుంచి 11 ఏళ్ళు అయిందిగా మనం తెలంగాణ సాధించుకొని. ఆ రోజు 10 ఏళ్ళు ఉన్న అబ్బాయి 21 సంవత్సరం అయ్యింది. 15 ఏళ్ళు అయినా 26, మరి 20 ఏళ్ళు అయినా 36. అంటే ఇప్పుడు నిజంగా కూడా మనం చూసుకుంటే 19 ఏళ్ల నుంచి మరి 30 ఏళ్ల లోపు వాళ్ళే ఉన్నారుగా నిరుద్యోగులు. మరి ఎవరు బాధ్యత చేయాల్సింది? ఆంధ్ర వాళ్ళదా, తెలంగాణ సర్కార్దా? తెలంగాణ సర్కార్దే కదా. దీని మీద కూడా మనం ఆలోచన చేయాలని మీకు కూడా సూచిస్తా ఉన్నా. చట్ట సభలో ఎవరైతే మన కోసం ఆలోచన చేయని వాళ్ళని పంపిస్తాము, ఎవరైతే రాజకీయ ముసుగులో వ్యభిచారం చేస్తా ఉన్నారో మన కోసం కనీసం ఆలోచన చేయని నాయకులు మీరు చట్ట సభలోకి పంపించేంతసేపు మనకి ఇదే బతుకు. కాబట్టి నిరుద్యోగుల పక్షాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఎవరైతే బ్యాక్లాగ్ పోస్టులు అమ్ముకుంటున్నారో మీ వెన్నుపూసలు విరగదంతమని.
హెచ్చరిస్తా ఉన్నా. ఏం ఉద్యోగాలు వేయరు, ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయరు, ఖాళీగా ఉన్న ఉద్యోగాలు ఊసే లేదు. మళ్ళీ ఏదో ఒకటో రెండో ఇల్లు ఎప్పుడు వేస్తున్నారు ఈ బ్యాక్లాగ్ పోస్టులు కూడా, అంటే వీళ్ళకి డబ్బులు అవసరం ఉన్నప్పుడట, మంత్రులకు కావచ్చు లేకుంటే అధికారులకు కావచ్చు. అంటే సాకు చూపియాలి, ఒక బ్యాక్లాగ్ పోస్ట్ గిన్ని భర్తీ చేయి. ఎవరికి ఇచ్చినవు రాబాయ్ అంటే నీకు ఒకటైతే డబ్బుల మూటలు అందజేస్తా ఉన్నారు. ఎవరికి ఇచ్చినవా అంటే నీకు పచ్చ నోట్ల ఇట్లా విసిరేస్తా ఉన్నారు. వాళ్ళకు నువ్వు బ్యాక్లాగ్ పోస్టులు అమ్ముకుంటూ నిలువున మోసం చేస్తా ఉన్నారు. కాబట్టి ఇక ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిస్తా ఉన్నాం, ఇక ఇప్పటికైనా మీరు తీరు మారాలి. తీరు మారకపోతే ఇక మా తీరు మారవలసి వస్తుంది. ఇప్పటి వరకు చట్టాల మీద గౌరవిస్తా ఉన్నాం. చట్టాలు ఎవరి కోసం అని? నిరుద్యోగుల కోసం కాదా? నిజంగా నిరుద్యోగుల తల్లిదండ్రులు ఈ రోజు కాయ కష్టం చేసి ట్యాక్స్ల రూపంలో ప్రభుత్వ ఖజానాకు డబ్బులు చేరుస్తూనే కదా ఈ ముఖ్యమంత్రికైనా లేకుంటే అధికారులకైనా జీతాలు వస్తున్నది. మరి ఎవరి కోసం పని చేయాలి భయ్? మీరు నిరుద్యోగుల కోసం పని చేయొద్దా? కాబట్టి ముగించే ముందు ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం. మరి మైపాల్ గారు చక్కని ఉద్యమాన్ని ప్రారంభించినారు, మరి ప్రారంభించారు అంటున్నాం. ఇక ఈ ఉద్యమంలో ఆర్జీ మీడియా కావచ్చు, ఇంకెవరమైన భాగస్వామ్యం అయితాం. మీరు గనక ఈ బ్యాక్లాగ్ పోస్టులు ఏదైతే అమ్ముకున్నారో వెంటనే విత్డ్రా చేసుకోవాలి. నిరుద్యోగ బిడ్డలకు చాలా మంది నిరుద్యోగులు ఉన్నారు కాబట్టి వాళ్ళకు బ్యాక్లాగ్ పోస్టులు వెంటనే మంజూరు చేయాలి. ముక్కు నేలకు రాసి నిరుద్యోగ సమాజానికి రేవంత్ రెడ్డిని అంటా ఉన్నా. ఇక్కడ పార్టీలకు అతీతంగా నువ్వు ఇవాళ కాంగ్రెస్ కాదు, తెలంగాణ ముఖ్యమంత్రి కాబట్టి డిమాండ్ చేస్తావు. ఏమనంటే పార్టీకి ఆపాదించి ఆర్జీ మీడియా కావచ్చు, పిఎంఆర్ టీవీ కావచ్చు, కాంగ్రెస్ మాకేం అవసరం భయ్? వన్స్ గవర్నమెంట్ ఈస్ ఫార్మ్, దట్స్ ఇట్. గవర్నమెంట్ ఈస్ ఫార్మ్, యువర్ నాట్ బిలాంగ్స్ టు అబ్సల్యూట్లీ కాంగ్రెస్ అని నిలదీస్తా ఉన్నాం. కాంగ్రెస్ ఓనివా, కాంగ్రెస్ పనిచేయ మరిక. కాబట్టి హెచ్చరిస్తున్నాం, వెంటనే ఈ బ్యాక్లాగ్ పోస్టులు ఏవైతే అమ్ముకున్నారో వెంటనే అమ్ముకున్న జైలు వేయాలి. దాన్ని ప్రేరేపించిన వాళ్ళని కఠినంగా శిక్షించాలి. మరి నిరుద్యోగులకు న్యాయం చేయాలని కోరుతూ ధన్యవాదాలు.